ఐఫోన్‌లో ఇలాంటి ఒక ఫీచర్ ఉందని ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నాకు మాత్రం నిన్ననే తెలిసింది. సో, నేను మీకు ఒకసారి ఈ ఫీచర్‌ని చూపిద్దాం అనుకుంటున్నాను. బేసిక్‌గా థింగ్ ఏంటంటే, మనము యాక్సెసిబిలిటీస్‌లోకెళ్ళి, వాయిస్ కంట్రోల్‌కెళ్ళి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే దాంట్లో కొన్ని బేసిక్ జెస్చర్స్ ఉన్నాయి. ఆ బేసిక్ జెస్చర్స్ ఏం చేస్తాయి అనంటే, మనము ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి పెట్టాను. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో నేను స్క్రోల్ చేయడానికి నేనేదో పని చేస్తున్నాననుకోండి. నేను స్క్రోల్ చేయకుండా దీనికి చెప్తాను, ఇది చేసేస్తుంది నా కోసం. స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ డౌన్, స్క్రోల్ అప్. ఇంతే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఆ ఇమేజ్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా చేస్తుంది. జూమ్ ఇన్, జూమ్ ఇన్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, జూమ్ అవుట్, ఇలా అన్నమాట. జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఇంకా ఇవే కాదు, చాలా ఉన్నాయి. దీనికి కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆ డ్రాబ్యాక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను. నేను నోట్ ప్యాడ్ మాట్లాడుతుంది, టైప్ చేసేస్తుంది అది. ఇది సమ్ టైమ్స్ మనకి యూజ్ అవ్వచ్చు. కాకపోతే ఎప్పుడైతే నేను ఏదన్నా టైప్ చేస్తూ ఎవరితో అన్నా మాట్లాడుతున్నాను అని అంటే అది కూడా టైప్ చేసేస్తుంది. సో నేను టైప్ చేసేది, అది టైప్ చేసేది మధ్యలో నేను ఒక వర్డ్, అదొక వర్డ్, మళ్ళీ నేను బ్యాక్ స్పేస్ ఇచ్చుకోవడం, నేను మాట్లాడేది మళ్ళీ టైప్ చేయడం, మళ్ళీ బ్యాక్ స్పేస్ ఇచ్చుకోవడం, ఇలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. ఇది ఒకటే డ్రాబ్యాక్. ఫీచర్ అయితే చాలా బాగుంది.